ఇక మనందరికీ కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా రక్షణ వ్యవస్థే ఒక కవచంలాగా పనిచేస్తుంది, కాపాడుతుంది మనందరినీ. ఆ రక్షణ వ్యవస్థ బాగుండాలంటే దానికి తగ్గట్టుగా మనం కాస్త ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి. కాబట్టి ఈరోజు ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్లో భాగంగా ఇమ్యూనిటీకి బాగా ఉపయోగపడేలాగా ఒక సూప్ ఉపయోగపడుతుంది. ఆ సూప్ రెసిపీ ఏంటో చూద్దాం. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు మనలో పెరగకుండా, మన ఇమ్యూనిటీ అతిగా స్పందించకుండా సరైన విధముగా రక్షణ వ్యవస్థ పనిచేయటానికి సహకరించే సూప్స్ కూడా కొన్ని ఉంటాయి. మన ఇంట్లో దొరికే వెజిటబుల్స్లో కంపల్సరీగా ఈ సూప్కి ఉపయోగించాల్సినవి 2 ఉంటాయి. మిగతావి మీకు ఉన్నాయి వేసుకోవచ్చు. ఒకటి బూడిద గుమ్మడి, బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. క్యారెట్ ముక్కలు కొన్ని, ఈ 2 కంపల్సరీగా తీసుకోవాలి. మిగతా వెజిటబుల్స్ మన ఇంట్లో ఉన్నాయి 4-5 రకాలు, ఏవైనా అన్నేసి మొక్కలు. ఎప్పుడన్నా కొద్దిగా పాలక్ కానీ, తోటకూర కానీ, ఇట్లాంటి ఏ ఆకులున్నా కొన్ని వేసి, క్యారెట్ బూడిద గుమ్మడి ముక్కలతో పాటు అన్ని వెజిటబుల్స్ని నీళ్లు పోసి బాగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత ఆ వెజిటబుల్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ అన్నీ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. బాగా ఉడికిన తర్వాత ఫిల్టర్ చేసి ఆ ముక్కలన్నిటినీ తీసేస్తాం. అవి కావాలంటే కూరకి ఎప్పుడన్నా ఉపయోగించుకోవచ్చు. వీటన్నిటిని ఉడికించగా వచ్చిన ఫిల్టర్ చేసిన నీటిని తీసుకుని సూపుగా దాని పొయ్యి మీద పెట్టుకుని అందులో అంత జీలకర్ర పొడి, అంత ధనియాల పొడి, అంత మిరియాల పొడి చుట్టుకిడంతా, ఇంత పసుపు, ఈ 4 యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ 4టిని ఆ నీళ్ళకి కలిపి ఒక 5 నిమిషాల మరగనిచ్చేసి దాంట్లో కాస్త తేనె కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా పిండుకొని త్రాగేస్తే ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ వచ్చే సిమ్టమ్స్ బాడీలో ఇమ్యూనిటీలో పెరగకుండా ఇమ్యూనిటీని ట్రాక్లో పెట్టడానికి ఈ సూప్ లాంటిది ఉపయోగపడుతుంది. ఇది వారానికి 2-3 సార్లైనా మనం అట్లా తాగుతుంటే మన ఇమ్యూనిటీని గాడిలో పెట్టడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడుతుంటాయి. కానీ అలాంటి సూప్స్ కూడా భోజనానికి ఒక అరగంట 20 నిమిషాల ముందు కనుక మీరు త్రాగి అప్పుడు భోజనం ప్రారంభించినా మంచిదే. మామూలుగా బయట అయితే రకాల పిండ్లు, చిక్కదనం కోసం ఇట్లాంటివన్నీ కలుపుతుంటారు. ఇక్కడ ఏమీ కలపకుండా ప్లెయిన్ సూప్ ఇట్లా తాగటం మంచిదండి.